సో నెమ్మదిగా మేము ప్లాన్ చేసేది మహిళా రిజర్వేషన్ కింద మేము ఇప్పుడు రిలే హంగర్ నేషనల్ మహిళా కాంగ్రెస్ సమక్షంలో ఢిల్లీలో జంతర్ మంతర్లో వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఏంటంటే మహిళా రిజర్వేషన్ బిల్లు 106 అమెండ్మెంట్ అనేది 2023లోనే బిల్లు పాస్ అయిపోయింది. సో పాస్ అయిపోయిన బిల్లును తీసుకొని వచ్చి 2026లో డీలిమిటేషన్ దాంతో కలిపేసి పెట్టి ఇది పాస్ అయితే ఈ రెండు క్లబ్ చేసి మీకు మహిళా బిల్లు కావాలంటే ఇది కూడా మీరు పాస్ చేస్తేనే అది అని పెట్టి అసలు పాస్ అయిపోయిన బిల్లును మళ్ళీ తీసుకొని వచ్చి పెట్టి మీరు డీలిమిటేషన్ ఒప్పుకోకపోతే మేము మహిళా బిల్లు పాస్ చేయమన్నట్టు పెట్టేస్తున్నారు, ఆపేస్తున్నారు. అసలు దానికి దీనికి ఏం సంబంధం? డీలిమిటేషన్ చెయ్యాలి అంటే ఎప్పుడు కూడా పద్ధతి ఏంటంటే సెన్సస్ అన్ని తీసిన తర్వాత అప్పుడు జనాభా లెక్క ప్రకారం అప్పుడు వెంటనే డీలిమిటేషన్ చేయడం అనేది పద్ధతి. అసలు దానికి పద్ధతి పాడు లేకుండా నేను ఇప్పుడు వెంటనే మాకు ఎస్పెషల్లీ ఈ డీలిమిటేషన్తో నంబర్ ఆఫ్ సీట్స్ పెంచి సో మనకి ఇప్పుడు ఉండే 500 చిల్లర సీట్ల నుంచి వాళ్ళు 800 దాకా ఇంచుమించు 800 ఆడ్ సీట్ల దాకా ఏం చేస్తున్నారు. సో ఇంచుమించుగా మోర్ ద డబుల్ ద కాకపోయినా 75% ఇంక్రీజ్ ఉంది. సో ఈ 75% ఇంక్రీజ్ని ఏ నెపం మీద చేస్తున్నారు? సో వాళ్ళు చెప్పులన్నీ చిందరవందరగా వాళ్ళకి ఉన్నవి, ఎక్కడ వస్తువులు అక్కడ చిందరవందరగా ఎట్లున్నాయో ఆ పిక్చర్స్ చూస్తే ఎలా కనిపించిందో నాకు జంతర్ మంతర్ ప్రొటెస్ట్ దగ్గర సీన్ కూడా అలాగే అనిపించింది. సో వాళ్ళు విపరీతంగా లాఠీ చార్జ్ చేసి పిల్లలు, పాపం చిన్న పిల్లలు అందరూ అందరు 25 ఏళ్ళ లోపల పిల్లలు. సో ఆ పిల్లల్ని అంత హింసించాల్సిన పనే ఉంది. వాళ్ళు ఏం తప్పు పని చేశారని కూర్చొని సైలెంట్గా ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఆ పిల్లల్ని ఆ లెక్కన కొట్టి వాళ్ళని జైళ్ళల్లో పెట్టి సో వాళ్ళు జైలు బరు చేస్తామన్నట్టు వాళ్ళు ఉన్నారు. సో అంతలా హింసించి అన్ని చేయాల్సిన పనిలే. మనకు ఇచ్చిన మన ప్రజాస్వామ్య హక్కే ప్రొటెస్ట్ తెలపడం అనేది, ఎవరెవరి ప్రజాస్వామ్యంగా గవర్నమెంట్ మీద ప్రొటెస్ట్ చేయడం అనేది మన హక్కు అది. సో అది ఎవరి పార్టీకి వాళ్ళు వినియోగించుకోవడమే. ఈ సోనం వాంగ్చుక్ గారి ఫాదర్ కూడా ఒకసారి ఆయన ప్రొటెస్ట్ చేస్తే ఇందిరాగాంధీ గారు పర్సనల్గా వెళ్ళి సోనం వాంగ్చుక్ గారి దీక్షను విరమింపజేశారు, అంత పాపం చేస్తున్నారు అని. సో ప్రతి ఒక్కళ్ళు చేసేదాన్ని వాళ్ళు విరమింపజేయగలరా చేయలేరా అదన్నీ సెకండరీ. సోనం వాంగ్చుక్ గారు చాలా ఎడ్యుకేషనల్, చాలా మంచి పేరున్న వ్యక్తి. ఆయనకి గవర్నమెంట్ దిగి వచ్చి సరే వాళ్ళకి ఈగో ప్రాబ్లం ఉందనుకున్నా ఒక గౌరవప్రదంగా ఆయన్ని తీసుకొని పోయి ఇప్పుడు ఆయన ప్రొటెస్ట్ ఇప్పనే లేదు. సో ఆయన గురించి వరీ లేదు. ఇప్పుడు ఆయన ప్రొటెస్ట్ వదలలేదు. ఆయన ఇప్పటికీ ఆయనకి లైఫ్ థ్రెటనింగ్ ఇది ఉంది. ఆయన అక్కడ కూడా హాస్పిటల్లో ఫుడ్ అది ముట్టుకోకుండా ఉన్నారనమాట. సో అంటే అక్కడ పెట్టి మిగతా వాళ్ళని ఆయన్ని సపరేట్ చేయడం కోసం పెట్టున్నారు. సో ఇంత హరాస్మెంట్, ఇంత ఇవి చేయడం అనేది మంచిది కాదు.